జి కోటేశ్వరరావు అండి. మేల్ స్టాఫ్నర్స్ గా విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్లో నేను వర్క్ చేస్తున్నాను. అదేవిధంగా ఏపీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ అండ్ పారామెడికల్ జేఏసీకి చైర్మన్ గా కూడా బాధ్యతలు తీసుకున్నాను. సో ఈరోజు మేమందరం కూడా కడుపు మండుతుంది. మమ్మల్ని ఎలాగా బానిసల్లాగానే ట్రీట్ చేస్తుంది గవర్నమెంట్. ఈ 4 నెలల నుంచి కూడా పిల్లలకి అందరికీ కూడా సెలవులు ఇచ్చి ఇంటి దగ్గరే ఉండడం వల్ల వాళ్ళకి సీజనల్ ఫ్రూట్, ఒక ఫ్రూట్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా స్టాఫ్ నర్సులు, ఇతర పారామెడికల్ సోదరిమణులందరూ ఉన్నారండి. చెప్తుంటే నిధి పోర్టల్ అని చెప్పి కాలయాపన చేస్తూ మాకు జీతాలు లేకుండా నెగ్లెక్ట్ చేస్తున్నారు. మేము ఒక 10 నిమిషాలు హాస్పిటల్లో కనిపించకపోతే మెమో జారీ చేసి సోకాజు నోటీసులు ఇచ్చే అధికారులు, రాజకీయ నాయకులు మరి ఈ రోజు 4 నెలల నుంచి కూడా జీతాలు లేక నిధి పోర్టల్ అని చెప్పి కాలయాపన చేస్తుంటే మీరు అందరూ ఏం చేస్తున్నారు? మేము 10 నిమిషాలు కనిపించకపోతే మాకు సోకాజు నోటీసులు, మెమోలు. మీరు 4 నెలల నుంచి కూడా జీతాలు లేక పనిచేయడం మానేస్తే మీకు మాత్రం మేము దండాలు పెట్టాలనా, లేదా మీకు చాకరీ చేయాలనా? మమ్మల్ని బానిసల్లాగా చూస్తున్నా మిమ్మల్ని ఏమనాలి? మీకు న్యాయం చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం అని చెప్పి హామీలు ఇచ్చారు. న్యాయం మాత్రం పక్కన పెడితే మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు అందరూ కూడా అన్న 4 నెలల జీతాలు లేవు, ఇంట్లో సరుకులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు, మా పిల్లలు ఒక సీజనల్ ఫ్రూట్ మామిడి పండు కొనడానికి కూడా డబ్బులు లేని చెప్పి ఏడ్చుకొని కాల్ చేస్తున్నారండి. మా ఏడుపులు ఒక్కసారి మీకు వినిపించట్లేదా? పోయిన గవర్నమెంట్ కోవిడ్ లో మేము సర్వీస్ చేసాం, ఆ సర్వీస్ ను పక్కన పెట్టి ఎవరైతే చుట్టూ ఉన్న వాళ్ళతో భజన చేయించుకొని మా సర్వీస్ ను పక్కన పెట్టి మమ్మల్ని గుర్తించకుండా మమ్మల్ని నెగ్లెక్ట్ చేసింది. అందుకే ఈ రోజు ప్రతిపక్షంలో కూర్చుంది. మీరు కూడా అంటే ఎవరైతే గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు బాధలు వింటారో, వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తారో వాళ్ళ గవర్నమెంట్ నే మేము నెత్తినెత్తుకుంటాం తప్ప నెగ్లిజెన్సీ చేసిన వాళ్ళని గవర్నమెంట్ అధికారులు ఏం చెప్తే అది విని మమ్మల్ని అందరినీ బానిసలుగా చూసిన గవర్నమెంట్లు ఎప్పటికీ కూడా మేము పట్టించుకోము. మీకు కూడా త్వరలో పట్టించకపోతే, మా సమస్యలు క్లియర్ చేయకపోతే మీకు కూడా అదే గది పడుతుందని చెప్పి నేను అందరికి సమావేశంగా నేను తెలియజేసుకుంటున్నానండి. తర్వాత వెంటనే ఈ 4 నెలల బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలి. ఇక మీదట ఎప్పుడు కూడా జీతాలు 1వ తారీఖున పడేటట్టు చర్యలు తీసుకోవాలి. మేము ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి కాంట్రాక్ట్ 15 నుంచి 20 సంవత్సరాల మధ్యలో వర్క్ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ రెగ్యులర్ చేయండి. వయసులు అయిపోతున్నాయి. 30,000 జీతంతో మేము బతకాలి. మేము మా గవర్నమెంట్ పథకాలు రావాయా? పేరుకి గవర్నమెంట్ పథకాలు రావు. జీతం తీసుకునేది 30,000. ఫీజులు కట్టుకోవాలనా, లేకపోతే ఇంట్లో సరుకులు కొనుక్కోవాలనా, లేకపోతే ఇతర ఖర్చులు పెట్టుకోవాలనా, దూరాభారాలు పెట్రోల్ ఛార్జీలు పెట్టుకోవాలనా? మాకు ఏం చేయాలో తెలియక అడుగుతూ ఉంటే ఇగో చూస్తాం, అగే చూస్తాం. గవర్నమెంట్ మధ్యలో ఉన్న అధికారులకి ఒక కమ్యూనికేషన్ అనేది హెల్త్ డిపార్ట్మెంట్ లో అడ్మినిస్ట్రేషన్ చాలా మిస్ అవుతుందండి. దయచేసి ఇప్పటికైనా సరే దిద్దుబాటు చర్యలు వెంటనే మీరు మొదలు పెట్టకపోతే పోయిన గవర్నమెంట్ ఏదైతే కోవిడ్ లో మమ్మల్ని వాడుకొని పక్కన పెట్టి మా ఏడుపు వినకుండా, మా కడుపు మంట వినకుండా చూసిందో, మీరు కూడా అదే ధోరణిలో మిమ్మల్ని అధికారులు మిస్గైడ్ చేసి తీసుకెళ్తున్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా 15 నుంచి 20 సంవత్సరాలకు ఒక్క రెగ్యులర్ ఉద్యోగం తీయకుండా కాలయాపన చేస్తున్నారు. వెంటనే మమ్మల్ని అందరినీ కూడా గుర్తించి మా సర్వీస్ ని రెగ్యులరైజేషన్ చేయించి అంతవరకు 100% గ్రాస్ సాలరీ ఇమీడియట్ గా చేయాలి. ట్రాన్స్ఫర్లు ఇవ్వాలి, హెల్త్ కార్డులు ఇవ్వాలి, సిక్ లీవ్స్ ఇవ్వాలి. చనిపోయిన వారి ఫ్యామిలీలు ఈ రోజు 30,000 జీతం తీసుకుంటారు. ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కూడా మాకు లేదు. వాళ్ళ ఫ్యామిలీలన్నీ ఈ రోజు రోడ్డును పడ్డాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు 3 పిల్లలు కావండి, 4 పిల్లలు కావండి. సార్, ఉండకారి పిల్లలు 2 పిల్లల్ని మేము పోషించుకోలేకపోతున్నాం ఈ 30,000 జీతంతో. ఒకటి, మీరు రెగ్యులరైజేషన్ చేసినంత వరకు గవర్నమెంట్ లో ప్రతి పథకం కూడా మాకు కూడా అందజేయండి. ఏ అనాథల లిస్ట్ లో మమ్మల్ని కూడా జాయిన్ చేయండి. ఆ అనాథల పరంగా మాకు పథకాలన్నీ వర్తింపు చేయండి. రెగ్యులర్ చేసిన తర్వాత మీ ఇష్టం, మా రేషన్ కార్డుతో సహా అన్ని లాగేసుకోండి. ఈ 30,000 జీతంతో మేము బతకలేకపోతున్నాం. పిల్లలకి ఫుడ్ కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో వస్తున్నాము. అయినా సరే మా బాధలు మీకు వినిపించకుండా చేస్తున్నారు. ఒక అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ, హెల్త్ సిస్టమ్ లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ మాత్రం కమ్యూనికేషన్ గ్యాప్ అనేది చాలా ఉందండి. అటు రాజకీయ నాయకులు కానీ, ఇటు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులు కానీ అస్సలు కమ్యూనికేషన్ లేదు. ఎక్కడో మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది. మేము ఇచ్చిన సమాచారం ఏది కూడా పై వరకు కూడా ఇంతవరకు చేరుకోలేదు సీరియస్ గా అని చెప్పి మేము అనుకుంటున్నాం. లేదు, సీరియస్ గా మేము ఇచ్చినా సరే, అధికారులు అందజేసినా సరే, రాజకీయ నాయకులు ఈ ధోరణి పాటిస్తున్నారని కానీ మాకు కానీ తెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా
సర్వీస్ మొత్తం ఆపేసి అతి త్వరలోనే కార్యాచరణ ప్రకటించి మొత్తం సర్వీస్ పెన్ డౌన్ చేసేసి రోడ్ల మీదకి వచ్చి పోయిన గవర్నమెంట్కి ఏదైతే గతి పెట్టిందో ఈ గవర్నమెంట్ కూడా అదే గతి పెట్టడానికి మేము పోరాడతామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు రూత్ గ్రేస్. నేను స్టేట్ ట్రైబల్ కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాను. నెల్లూరు ఏసీఎస్ఆర్ జీజీహెచ్ హాస్పిటల్ స్టాఫ్ నర్స్ ని. ఈరోజు హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ ఫామ్ అయిన జేఏసీ తరఫున ప్రొటెస్ట్ చేయడానికి మేము విజయవాడ వచ్చాము. ప్రధాన కారణాలు ఏంటంటే గత 15 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రెగ్యులర్ రిక్రూట్మెంట్ లేదు. కాంట్రాక్ట్ వ్యవస్థలో ఎప్పటి నుంచో జాయిన్ అయిన వాళ్ళు 15-20 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలోనే అదే జీతాలతో పనిచేస్తున్నారు. కాబట్టి ఆ కారణంగా రెగ్యులరేషన్ కొరకు మా హక్కుగా దాని కొరకు మేము గవర్నమెంట్ అడగటానికి నిలదీయటానికి ఈ రోజు ప్రొటెస్ట్ వచ్చాము. ప్రధాన డిమాండ్ అదేనండి. రెగ్యులరేషన్ కి నిజంగానే గవర్నమెంట్ టైం తీసుకుంటే గడువు దాకా మాకు 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలని మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాము. అంతేకాకుండా మేము ఎవరైనా సిక్ అయితే మాకు ఆరోగ్యం సరి లేకపోతే మేమే లాస్ ఆఫ్ పే మీద సెలవు పెట్టుకొని వెళ్లాల్సి వస్తుందండి. ఓ పక్క బాగోలేదు హాస్పిటల్ కి బిల్లులు అవుతుంటే ఓ పక్క లాస్ ఆఫ్ పే ఇస్తా ఉంది గవర్నమెంట్. కాబట్టి మాకు మెడికల్ లీవ్లు ప్రొవైడ్ చేయవలసిందిగా గవర్నమెంట్ అడుగుతున్నాము. అంతేకాకుండా ఈఎస్ఐ హెల్త్ కార్డులు ప్రొవైడ్ చేయమని అడుగుతున్నాం. కోవిడ్ లో ఎంతో మంది పనిచేశారండి. నానా రకాలుగా కోవిడ్ వల్ల ఆరోగ్యాలు క్షీణించిపోయి దేశమంతటా ఇళ్లలో తలుపులు వేసుకొని కూర్చుంటే కోవిడ్ లో వచ్చే పేషెంట్ అందరినీ హత్తుకొని చూసుకునే డిపార్ట్మెంట్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్. ఇలాంటి డిపార్ట్మెంట్ కి గవర్నమెంట్ హెల్త్ కార్డ్స్ లేకుండా ఈ రోజు వాళ్ళు అనారోగ్యం పాలై చనిపోతుంటే చనిపోయిన వాళ్ళకి కనీసం సరైన ఎక్స్టీటీఆ కూడా ఇవ్వకుండా అన్యాయం చేస్తుంది గవర్నమెంట్. ఈ ప్రధాన డిమాండ్స్ గా రెగ్యులరేషన్, 100% గ్రాస్, ఈఎస్ఐ కార్డ్స్, హెల్త్ కార్డ్స్, పిఎఫ్, అలాగే మాకు ట్రాన్స్ఫర్స్. ఏదో ఊరు వదిలేసి స్టేట్ వదిలేసి జోన్ వదిలేసి రకరకాల శ్రమలు పడుతున్నారండి. కాబట్టి వాళ్ళందరికీ ట్రాన్స్ఫర్స్ ప్రొవైడ్ చేయవలసిందిగా, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్, మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ప్రొవైడ్ చేయవలసిందిగా గవర్నమెంట్ ప్రాధాయపడుతున్నాం. ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రధానంగా రెగ్యులరేషన్ కొరకు గవర్నమెంట్ వైపు ఎదురు చూస్తా ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.